హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థంబ్‌నెయిల్ చూసారు కదా, షాంపూస్ కోసం. మనం ఎన్నో కెమికల్ ఫ్రీ షాంపూస్, సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ అని చూస్తూ ఉంటాం గానీ, ఎంతో కొంత కెమికల్స్ అనేవి మనకి అందులో కలుపుతూనే ఉంటారు. కానీ ఇదివరకు కాలంలో ఎంచక్కా షాంపూస్ లేవు, ఏం లేవు. కుంకుడుగాయలతో, మందార పువ్వులతో, వాటితో వీటితో స్నానం చేసేవారు. షికకాయతో. సో, ఇప్పుడు మనం బిజీ టైంలో ఈ కుంకుడుగాయలతో వీటితో స్నానం చేయలేం కాబట్టి, ఉన్న వాటిలోనే బెస్ట్ షాంపూస్ ఏంటని మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాము. అదని, ఇదని మార్కెట్‌లో కొత్త కొత్త షాంపూస్ వస్తూనే ఉంటాయి. కానీ వాటిలో మనం ఏది పిక్ చేసుకోవాలి, ఏది సెలెక్ట్ చేసుకోవాలి అని మనకు తెలీదు. సో, హెయిర్ ఫాల్ కోసం నేనైతే ఒక షాంపూని పిక్ చేశాను. నా స్కాల్ప్‌కి, నా హెయిర్‌కి అదైతే బాగా సూట్ అయింది. హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అయింది. సో, ఆ షాంపూస్ ఏంటో, నేనేం వాడానో, వాటి వల్ల యూజ్ ఏంటో, డిసడ్వాంటేజ్ ఏంటో అన్నీ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో, ప్లీజ్ వాచ్ మై వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే. ఫస్ట్ షాంపూ వచ్చేసి ఇది. బేర్ అనాటమీ. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్స్‌లో వీటన్ని చూసే ఉంటారు. దీని గురించి మంచి రివ్యూస్ ఉన్నాయి. ఇదేంటంటే యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ. దీనిలో నేను గ్రీన్ కలర్‌ది ఇంకోటుంటుంది, యాంటీ డాండ్రఫ్ షాంపూ అని. ఆ యాంటీ డాండ్రఫ్ షాంపూ కూడా వాడాను. దాని తర్వాత ఇది వాడాననమాట. ఫస్ట్ యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే, జస్ట్ 2 వాషెస్‌కే నా డాండ్రఫ్ మొత్తం క్లియర్ చేసిందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ షాంపూ. అది 100 ఎంఎల్ నేను ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాను. కావాలంటే లింక్ షేర్ చేస్తాను. మీరు కామెంట్ చేయండి కావాలంటే. సో, అది నాకు బాగా నచ్చింది. నా స్కాల్ప్ మొత్తం డాండ్రఫ్‌తో చాలా ఇచ్చింగ్ అనేది వచ్చేది. సో, నాకది బాగా నచ్చింది. బాగా క్లీన్ చేసింది. అందుకని అది కంప్లీట్ అవ్వంగానే వెంటనే ఈ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అనేది నేను బుక్ చేసుకున్నాను. దీని రిజల్ట్ కూడా ఎలా ఉంటుందో చూద్దామని. సో, నాకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయ్యిందా అంటే 20% నాకు రిజల్ట్ కనిపించింది. ఓకే. పర్వాలేదు అని. కానీ దీనివల్ల హెయిర్ ఊడిపోవడం గానీ, డ్రై అవ్వడం గానీ ఇలా అయితే ఏం లేదు. కానీ దీనివల్ల ఒకటి చెప్తాను. స్మూత్ అయిపోతుంది. ఎప్పుడు మీరు తలస్నానం చేపించినా మీరు అబ్జర్వ్ చేయండి. చాలా స్మూత్‌గా ఇలా అంటంటే ఇలా జారిపోతా ఉంటదనమాట. అంత స్మూత్ అయిపోతుంది. అయితే నాకు చాలా ఫేవరెట్ అనిపించింది. పైగా మనకి బడ్జెట్‌లోనే వచ్చేస్తుంది. అరౌండ్ ఒక 120, 130 అలానే వచ్చేస్తుంది మనకి. సో, నాకైతే దీనికి 10కి 9 ఇస్తాను రేటింగ్. యాంటీ హెయిర్ ఫాల్‌కైతే 10కి 10 ఇస్తాను. దీనికైతే 9 ఇస్తాను. బెస్ట్ షాంపూ. నెక్స్ట్ ఇంకోటొచ్చేసేసి చూసారా? ఆల్ప్స్ గుడ్‌నెస్ ఫెనుగ్రీక్ అంటే మెంతులు, అలోవెరా, ఆల్మండ్ ఆయిల్, యాంటీ డాండ్రఫ్ షాంపూ ఫర్ డ్రై స్కాల్ప్ అనుంది. సో, నేను కూడా ఇది ఇక్కడ చూసారా? నో పారాబెన్స్, నో సల్ఫేట్ ఫ్రీ అని, నో సిలికాన్స్, నో సల్ఫేట్స్, నో పారాబెన్స్ అనుంది. సో, దీన్ని నేను ట్రై చేద్దామని దీన్ని తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ వచ్చింది. దీన్ని కూడా 200 లోపే వచ్చేసింది. పైగా 200 ఎంఎల్ వచ్చింది. చాలా ఎక్కువ అమౌంట్ తక్కువ కాస్ట్‌తో వచ్చింది మనకి. నాకైతే బాగా నచ్చింది. అసలా వెంటనే ఆ క్లీనింగ్‌నెస్ అనేది మనకి తెలుస్తుందనమాట. వెంటనే క్లీన్ అయిపోయింది మనకి అని. హెయిర్ ఫాల్ గురించి వస్తే నాకైతే స్టాప్ అయిందని అనిపించింది. ఎందుకంటే నాకైతే స్టాప్ అయిందనే అనిపిచ్చింది. ఎందుకంటే ఇదివరకు నేను దువ్వుతుంటే ఇంతింత ఊడిపోయేది. ఎప్పుడైతే ఇది వాడడం మొదలుపెట్టానో ఈ షాంపూ, నాకు హెయిర్ ఫాల్ అనేది దువ్వుతున్నప్పుడు జస్ట్ ఒక ఇంత అమౌంటే ఊడటం అనేది నేను గమనించాను. సో, నాకైతే ఈ షాంపూ చాలా బాగా వర్క్ అయింది. యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ. ఇందాక షాంపూకి నేను
9 మార్క్స్ ఇచ్చాను గదా! దీనికైతే నేను 10కి 10 ఇస్తాను. నా హెయిర్‌కైతే ఇది బాగా సూట్ అయింది. ఏమో మీ హెయిర్‌కి కూడా పడిద్దో లేదో తెలీదు. ఒకవేళ మీరు కూడా ఈ షాంపూ వాడినట్టయితే మీ కామెంట్‌ని ఒక రివ్యూని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకోటేంటంటే ఈ వాటికా షాంపూ. ఇది నార్మల్ షాంపూనే. దీనివల్ల హెయిర్ ఫాల్ గానీ, డాండ్రఫ్ గానీ ఏమి రిమూవ్ అవ్వవు. ఏముండదు. జస్ట్ స్కాల్ప్ క్లీన్ చేసిద్ది అంతే. హెయిర్ ఫాల్ గూడా నాకు అంతగా ఏమనిపించలేదు. ఓకే. ఓకే. దీనికి నేను 5 ఇస్తాను 10కి. దీనికి ఇందాక ఇవ్వలేదా? 10కి 10 ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది. ఏమో ఇది అందరికి పనిచేసిందేమో నాకైతే తెలీదు గానీ, నాకైతే వరస్ట్ షాంపూ లాగా అనిపిచ్చింది. వావ్ షాంపూ. ఫస్ట్ కొన్ని రోజులు బాగానే ఉంది. ఓకే. బాగానే క్లీన్ చేస్తుంది. ఓకే. ఇది దేనికోసం అంటే హెయిర్ స్ట్రెంథెన్ కోసం అని ఉంది. ఇది పర్టిక్యులర్‌గా హెయిర్ ఫాల్ గాని ఏం లేదు. నార్మల్‌గా బుక్ చేశాను. దీనివల్ల ఫస్ట్ కొన్ని రోజులు బానే ఉంది. తర్వాత ఏమైందంటే అసలు ఇంతింత షాంపూ యేసుకుంటున్నా సరే అది క్లీన్ అవ్వట్లా. నూనె నూనెగా, జిడ్డు జిడ్డుగా ఆయిల్ అనేది అట్లానే ఉంటుంది. నేనెప్పుడు ఆయిల్ పెట్టుకున్న నైట్ గాని, ఆ నెక్స్ట్ డే గాని నేను హెడ్ హెడ్ వాష్ చేసేసుకుంటాను. అయితే ఆ నూనె నూనెగానే ఉంటుంది. తర్వాత తలస్నానం చేసి మనం బయటకొచ్చినా కూడా చేసిన ఫీలింగ్ అనేదే లేదు. ఎంతసేపు ఆ నూనె, జిడ్డు అక్కడే ఉంటుంది. నాకైతే నచ్చలేదసలు ఈ షాంపూ. దానివల్ల నేను మా హస్బెండ్‌కి ఇచ్చేసాను ఈ షాంపూ. ఎలాగోలా కంప్లీట్ చేశాను. నాకైతే -2 ఇస్తాను ఈ షాంపూకి. నాకస్సలు నచ్చలేదు. నెక్స్ట్ ఇది అందరికి తెలిసే ఉంటుంది. కొంతమందికి తెలియకపోవచ్చు. వీ కేర్ అనేది అందరికీ తెలిసిన బ్రాండే. ఈ షాంపూ వచ్చేది సోగా పనిచేసింది. అంత హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడం అంతగా ఏమనిపించలేదు గానీ, దీనికేమిచ్చారంటే మనకి ఆమ్లా, హైబిస్కస్, అలోవెరా, నీమ్ అని ఇచ్చారు. పైగా ఇది 2 కలిపి నాకు 200 వచ్చినియి. ఇలాంటిది 200 ఎంఎల్ బాటిలు 2 కలిపి 200 లోపే వచ్చినియి నాకు. నాకైతే అంతగా ఏమనిపించలేదు. నార్మల్‌గా హెడ్‌ని క్లీన్ చేసింది అంతే. దీనివల్ల ఎటువంటి రిజల్ట్స్ అనేది నేనైతే చూడలేదు. జస్ట్ ఒక క్లెన్జర్ లాగానే మనకి పనిచేసింది. సో, హెయిర్ ఫాల్ కూడా ఏమి అవ్వలేదు కాబట్టి ఒక 3 ఇస్తాను దీనికైతే. పర్వాలేదు స్మెల్ బావుంటుంది. అండ్ ఈ షాంపూస్‌లో నేనైతే నాకు నచ్చిందైతే ఈ హెయిర్ స్మూత్ అయిపోవాలి కొంచెం అనాలనుకుంటే ఇది. లేదు హెయిర్ ఫాల్ తగ్గాలి అనుకుంటే ఇది నేను మీకు సజెస్ట్ చేస్తాను. నాకైతే బాగా క్లీన్ చేయడం, దీని స్మెల్ కూడా బావుంటుంది. లోపల షాంపూ వైట్‌గా ఉంటదనమాట. వైట్‌గా ఉండడం వల్ల మనకి ఎక్కువ క్వాంటిటీ అవసరం లేదు. కొంచెం మనం వేసుకుంటేనే అది స్కాల్ప్ నాది అంత పెద్ద లాంగ్ హెయిర్ ఏం కాదు. సో, ఒక మీడియం హెయిరే. సో, నాకైతే ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ వచ్చింది ఈ షాంపూ. ఎందుకంటే 200 ఎంఎల్ మనకి 200 లోపు అంటే అసల ఇంకా మనం మామాఎర్త్ షాంపూస్ గానీ, ఇంకా ఉంటాయి గదా! మంచి మంచి బ్రాండెడ్ షాంపూ అవైతే జస్ట్ 100 ఎంఎల్‌కే మనకి పెద్ద 500 దాకా కాస్ట్ ఉంటున్నాయి. సో, నాకైతే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఈ షాంపూ అనేది బెస్ట్ అనిపించింది. సో, ఇది నా రివ్యూ. సో, మీరు వాడిన షాంపూస్‌లో మీకేం బెస్ట్ అనిపించిందో నాకు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ టైమ్ ఆ షాంపూ నేను కూడా ట్రై చేసి మీకు మళ్ళీ ఒక రివ్యూ లాగా నేను షేర్ చేస్తాను. అండ్ ఇంకోటేంటంటే నేను స్కిన్ కేర్ వీడియో కూడా చేయాలనుకుంటున్నాను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యెస్ మేము ఇంట్రెస్ట్‌గా ఉన్నాము చెయ్యండి అని కామెంట్ చేస్తే నేను స్కిన్ కేర్ వీడియో కూడా చేస్తాను. నేను స్కిన్ కేర్‌లో కూడా చాలా ప్రొడక్ట్స్ ట్రై చేశాను. వాటి రివ్యూ కూడా నేను షేర్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఇంకోటేంటంటే ఆహ్, లిప్ కేర్ అండ్ లిప్‌స్టిక్స్, లిప్ బామ్ వీటిని కూడా షేర్ చేయమంటే నేను షేర్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. బై ఫ్రెండ్స్.